భార్గవి నిలయం 2 hours 7 minutes రన్ టైమ్తో 2023లో మలయాళంలో నేల వెలిచం అనే పేరుతో రిలీజ్ అయ్యి ఫ్లాప్ కూడా అయింది. అసలు ఈ నేల వెలిచం అనే మూవీనే 1964లో వచ్చిన భార్గవి నిలయం అనే మలయాళం మూవీకి ఇంకో వెర్షన్ అంట. అయితే ఇప్పుడు ఇదే భార్గవి నిలయం అనే పేరుతో ఆహాలో తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక తెలిసిందేగా ఆహా సంగతి. ఇక పెద్ద హారర్ మూవీ ఏమో అనుకోవడం నా తప్పు. ఒక్క టెక్నికల్గా పర్ఫెక్ట్ అనిపించే సూపర్ వింటేజ్ విజువల్స్ తప్ప మిగతా సినిమా అంతా లాగస్య లాగోభ్య. అసలు ల్యాగ్ అని కూడా అనకూడదు. ల్యాగ్ అని ఎప్పుడు అనొచ్చు అంటే స్లోగా వెళ్ళి లాస్ట్లో ఏమైనా రివీల్ అయ్యే మ్యాటరో ట్విస్ట్లో ఉంటే. కానీ ఇక్కడ అది లేదు. స్టార్టింగ్లోనే మాటల్లో చెప్పేసిన విషయాన్ని ఇంకా ఏదో ఉన్నట్టు ఇంటర్వెల్ వరకు ఎంత డ్రాగ్ చేయాలో అంత చేసి, ఇంటర్వెల్ తర్వాత కూడా ఏదో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేసి ఏదో పెద్ద హీరో కనిపెట్టినట్టు హారర్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్ లాగా చూపిస్తున్నారు. టెక్నికల్గా సినిమా బాగుంది, కానీ ఎంత టెక్నికల్గా రిచ్గా ఉన్నా ఎంగేజ్ చేయకపోతే ఇంకెందుకు, ఎవరికి చూడాలనిపిస్తుంది? సినిమా ఓవరాల్ రిజల్ట్ బాగోకపోతే ఆ టెక్నికల్ వర్క్ యొక్క వాల్యూ కూడా పడిపోతుంది. నాకైతే విజువల్స్ పరంగా తప్ప మిగతా సినిమా ఏం నచ్చలేదు గైస్. అసలు ఏం లేదు, ఎక్స్పెక్టెడ్ నరేషన్ అంతా కూడా. ఇక ఫ్లాష్ బ్యాక్ కూడా స్టార్ట్ అయిన కాసేపటికే ఆ విలన్ రోల్లో చేసిన షైన్ టామ్ చాకో గారిని చూస్తేనే తెలిసిపోతుంది ఏం జరిగి ఉంటుందని. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఎన్నో ఏళ్ళుగా నిర్మానుష్యమైన ఒక బంగ్లాలోకి ఎక్కడి నుండో ఒక రైటర్ వచ్చి అలియాస్ టోవినో థామస్ గారు వచ్చి అక్కడ దెయ్యం ఉందని తెలిసినా సరే ఉంటారు. అక్కడ దెయ్యం ఎందుకు ఉంది, అసలు ఏం జరిగింది, ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది స్టోరీ. పర్ఫార్మెన్సెస్ వైజ్ టోవినో థామస్ గారు బాగా యాక్ట్ చేశారు, బట్ ఆయన ప్రెజెన్స్ని కూడా లాగతో నింపేశారు. ఒక సాంగ్ ఉంటుంది ఇంటర్వెల్కి ముందు, నైట్ విజువల్స్ చూపించడం కోసమే తీశారేమో అనిపిస్తుంది. అందులో ఏముండదు, హీరో ఎక్కడో చోట కూర్చుంటాడు, కెమెరాని డిఫరెంట్ యాంగిల్స్ నుండి అలా తీసుకెళ్తారు అంతే. ఇక నడవడానికి, కూర్చోవడానికి, బంగ్లాలోకి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటారంటే అక్కడ పేషెన్స్కి టెస్టింగ్గా మారుతుంది సినిమా. ఎడిటింగ్ టీమ్ ఇంకొంచెం ఇలాంటి ల్యాగ్ అని ట్రిమ్ చేసి ఉంటే ఓవరాల్ రిజల్ట్ ఇంకొంచెం బాగుండేదేమో. ఇక మిగతా క్యారెక్టర్స్ అంతంత మాత్రమే. తెలుగు డబ్బింగ్ మాత్రం హీరో అండ్ కొన్ని రోల్స్ వరకు ఓకే బాగుంది, కానీ విలన్కి అస్సలు సెట్ కాలేదు. సాంగ్స్ అయితే లిరిక్స్ని ఇరికిచ్చేశారు, ఏం బాలేదు. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ ఆర్ టాప్ నాచ్. మోస్ట్లీ మూవీ మెయిన్గా నైట్ మోడ్లోనే ఉంటుంది, అదంతా చాలా బాగా కనిపించింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓన్లీ ఫర్ వింటేజ్ విజువల్స్ అండి. ఏదో ఉంది అన్నట్టే వెళ్ళి ఇంతేనా అంటూ ఎండ్ అవుతుంది. ఓన్లీ ఫర్ టెక్నికల్ వర్క్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీ కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.